అంటే పేరు ముందు పేరు వెనకాల భారతరత్న పద్మభూషణ్ రాయొచ్చా అంటే చాలా మంది విషయంలో రాయకూడదని తెలుసు, కానీ ఎందుకు భారతరత్న పద్మశ్రీ పద్మభూషణ్ అనేవి వాళ్ళు నేను సో అండ్ సో పద్మభూషణ్ సో అండ్ సో అని రాసుకోవచ్చా? ఎవరైనా రాసుకోకూడదు. ఎందుకు రాసుకోకూడదు అని అంటే ఇక్కడ ఈ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. అంటే ఈ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో పౌర పురస్కారాలు, వీటికి సంబంధించిన అంశాలు అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే ఆర్టికల్ 14 ఏముంటుంది? చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. ఒక వ్యక్తికి మనం పద్మభూషణ్ లేదా పద్మవిభూషణ్ ఇచ్చారు లేదా భారతరత్న ఇచ్చారంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తి చాలా గుర్తించేదగ్గ కష్టపడ్డాడు, రీమార్కబుల్ వర్క్ చేశాడు కాబట్టి ప్రభుత్వం గుర్తించింది. కానీ అందరూ అంటే ఒక రంగంలో కృషి చేసిన ప్రతి వ్యక్తికి అవార్డు రావాలని ఉందా? ఇప్పుడు మనం రీసెంట్ గా కొంతమంది అవార్డులు చూసాం. పద్మ అవార్డులు వచ్చినప్పుడు పాపం వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళి పద్మశ్రీ తీసుకోవడానికి వాళ్ళకి ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నటువంటి బీదవాళ్ళు, చాలా అపారమైన కృషి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పద్మశ్రీ రావడం వల్ల వాళ్ళ పేర్లు ఈ మధ్య కాలంలో మనకు తెలిసినాయి, లేకపోతే వాళ్ళు ఎవరో కూడా తెలిసేది కాదు కదా. ఒక రంగంలో కృషి చేసిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం గుర్తింపునివ్వలేదు. ప్రాక్టికల్ గా గుర్తింపు పొందడం జరిగిందంటే ఆ వ్యక్తి వాళ్ళు కృషి చేశారు, కానీ ఆ కృషి చేసినంత మాత్రాన వాళ్ళు మిగతా వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఏం కాదు. ఆ రంగంలో వాళ్ళ కృషి మాత్రం గుర్తించదగ్గది. ఇది ప్రభుత్వం ఒక ఉద్దేశం అండి. అంటే నీలాగా చాలా మంది కష్టపడ్డారు, నీ అదృష్టం కొద్దో ప్రభుత్వం గుర్తించడం వల్ల నీకు పద్మశ్రీయో పద్మభూషణో ఏదో వచ్చింది. నువ్వు దీన్ని ఒక గౌరవంగా మాత్రమే భావించు, దీన్ని నువ్వు ప్రత్యేకతగా భావించి నువ్వు గొప్పవాడిగా చలామణి చేసుకోకు. నీ కృషిని గుర్తించింది ప్రభుత్వం, అంతవరకు మాత్రమే. అంతేగాని చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి పద్మభూషణ్ పద్మవిభూషణ్ రాసుకుని నువ్వు సుపీరియారిటీ చూపించొద్దు అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి పేరు ముందు పేరు వెనక రాయకూడదు.